కుక్కుట్పల్లికి వచ్చాను. ఇది ఒక చాలా పెద్ద కాలేజ్ ఈ రాష్ట్రంలోనే. ఎందుకంటే ఇక్కడ 1800 స్టూడెంట్స్ ఉన్నాయి. చాలా కోర్సెస్ ఉన్నాయి. BA, BSc, BCom అవి కూడా బకెట్ ఫార్మెట్లో ఉన్నాయి. పిల్లలు ఏదైనా కోర్స్ కావాలంటే తీసుకోవచ్చు. ఈ దేశంలో గవర్నమెంట్ కాలేజెస్, ఈ రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ కాలేజెస్ ఎంకరేజ్ చేయాలి. గవర్నమెంట్ కాలేజెస్ ఇక్కడ ఇప్పుడు 150 ఉన్నాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాలేజెస్ కుక్కుట్పల్లిలో. ఇక్కడ వీళ్ళు ఒక NSS యాక్టివిటీ పెట్టారు కాబట్టి ఆ NSS యాక్టివిటీ ఎట్లా జరుగుతుంది, ఏమున్నాయి ఫెసిలిటీసు, NSS యాక్టివిటీ అనేది మనం ఈ దేశంలో ఎంకరేజ్ చేయాలి. నేషనల్ సర్వీస్ స్కీమ్ అని ఉంటుంది కాబట్టి పిల్లలకి తెలియాలి ఎక్కడ పని చేయాలి, ఎటువంటి పని చేయాలి, సర్వీస్ ఎట్లా చేయాలి, సర్వీస్ ఎట్లా ఇవ్వాలి, సర్వీస్లో పార్టిసిపేట్ ఎట్లా చేయాలి. చదువు ఒకటే కాదు, కాలేజీను చదువుతున్నప్పుడు ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ది ఓన్లీ ఆస్పెక్ట్. దే హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ నేషనల్ సర్వీస్ స్కీమ్స్, NCC అండ్ అదర్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్. కాబట్టి ఇది పెద్ద మంచి ప్రోగ్రామ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ సో మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ దట్ టు ఇనాగ్రేట్ దిస్ NSS program. I have come here to participate. I want to encourage పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయాలి. సోషల్ సర్వీస్ ఎందుకు చేయాలి, సోషల్ సర్వీస్ అంటే ఏంటి, ఎటువంటి సోషల్ సర్వీస్ చేయాలి, ఈ దేశంలో సోషల్ సర్వీస్ ఎందుకు చేయాలి, దాని గురించి మాట్లాడడానికి నేను వచ్చాను. తర్వాత స్టూడెంట్స్ కూడా మోటివేట్ చేయడానికి, ఇన్స్పైర్ చేయడానికి ఇటువంటి సోషల్ సర్వీస్ యాక్టివిటీ తీసుకోవాలని దాని గురించి మాట్లాడడానికి నేను వచ్చాను. నేను తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్లో పనిచేస్తాను. దాంట్లో నేను మెంబర్గా ఉన్నాను. దాని రోల్ కూడా కాలేజెస్, స్కూల్స్, యూనివర్సిటీస్ని విజిట్ చేయడము, పిల్లలతో మాట్లాడడము, పిల్లలకు ఒక మోటివేషన్ ఇవ్వడము, డైరెక్షన్ ఇవ్వడము మా మేజర్ యాక్టివిటీ యాజ్ పార్ట్ ఆఫ్ ది తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్. ఆ మెంబర్ కెపాసిటీలో ఇక్కడికి నేను వచ్చాను ఇవాళ. ఓకే, యా. ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలో నేషనల్ సర్వీస్ స్కీమ్ డే సందర్భంగా చాలా ఘనంగా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ ప్రొఫెసర్ PL విశ్వేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి NSS వాలంటీర్స్ను మరి విద్యార్థులను ఉద్దేశించి విలువైన సమాచారాన్ని విద్యార్థులకు అందజేశారు. వారి ఉపన్యాసానికి విద్యార్థులందరూ కూడా ప్రేరేపితులయ్యారు. చాలా 1.5 అవర్ పైన ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో మమేకమై వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది. వారు మా ఆహ్వానం మేరకు కళాశాలకు రావడం అనేది మేము చాలా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా NSS యూనిట్ పరంగా కళాశాల తరఫుగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన కళాశాలలో కొత్త బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి దాని గురించి కూడా కళాశాలలో ఉన్న అనేక రకాల సమస్యల గురించి కూడా మా కళాశాల ప్రిన్సిపాల్ గారు, వైస్ ప్రిన్సిపాల్ గారు, ఇతర సిబ్బంది కూడా మా కళాశాలలో విద్యార్థులు, స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారికి వివరించడం జరిగింది. కొత్త బిల్డింగ్ కూడా త్వరలో కంప్లీట్ అయ్యే విధంగా మీ వంతు సహకారం అందించాలని కూడా మా ప్రిన్సిపాల్ మేడం గారు వారికి విజ్ఞప్తి చేశారు. కాబట్టి ఈ సందర్భంగా NSS డే సందర్భంగా విద్యార్థులందరూ పెద్ద ఎత్తున భాగస్వాములై NSS డే ఈ కళాశాలలో జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ. There many faculty members are present. I'm very very happy to see. Bluetooth disconnected. Can you hear me? Yes, sir. I can speak even without a microphone. I have a very loud voice. Is microphone, can you hear me? Yes or no? If you can't hear me, I will speak. Can you hear me? Yes, very good. So my dear students, I'm very very happy to see very young girls and boys who are studying in this college. This is a government college. I'm happy that this college has got about 1,800 students. It means it's a very very big college. And only about 35 to 40% of the students of this state are in colleges and universities. Rest of the country, it is only 27%, which means almost 63% of the population of this country don't have an opportunity to study in a college or a university. In that way, you are very fortunate.
that all of you got an opportunity to study in a good college. So what is the purpose? Why did I come for this NSS activity today? There is a reason why, we are participating in this activity. I'm okay, I'll speak in English. Is that okay? Or shall I speak in Telugu? Yeah. English is a stupid language. But we must master that language. Yes or no? All your parents want to learn. All of them are saying you must learn English. Yes or no? I traveled across Telangana, from Adilabad to Gadwal. From that end to this end I traveled in the last 7 months after I joined the government. Everywhere, parents want English. 100% of the parents want English. 100% of the students want to learn English and become perfect. And all ఇంకొకటి రెడ్ కలర్ ఉంటుంది, అందులో రెండు కలర్లు కనిపిస్తాయి మనకి. అది యువ శక్తి, యువ రక్తాన్ని ఏ విధంగా సమాజానికి ఉపయోగించుకోవాలనే సూచికగా దాన్ని తీసుకోవడం. మరి ఏంటి, నాట్ మీ బట్ యూ, నా కోసం కాదు మీ కోసం అనే మోటోతో ఎన్ఎస్ఎస్ పనిచేస్తుంది. కాబట్టి మనందరిలో కొంత స్వార్థాన్ని తొలగించి సమాజంలో ఉన్న కమ్యూనిటీ సర్వీసెస్లో భాగస్వాములను చేయాలి. విద్యార్థి దశలోనే, ప్రారంభ దశలోనే వాళ్ళకి ఆ తత్వాన్ని నేర్పిస్తే జీవితకాలం ఒక సర్వీసు చేయాలన్న ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా ఎన్రోల్ కాకపోయినా కానీ మీరు సమాజానికి మీ పరంగా ఏమి ఇవ్వగలుగుతారు, మీకున్న సరౌండింగ్స్, మీకున్న శక్తి మేరకు అనేది ఆ ఆలోచన, ఆ తత్వాన్ని మనం పెంపొందించుకోగలిగితే మనము మనకున్న పరిసరాలు, మన కుటుంబం, మన దేశం, ఇవన్నిటిలో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం మనమే. సమస్యలు వాటంతా అవి రావు. సమస్య సృష్టికర్తలు మనమే. సమస్య పరిష్కార మార్గం కూడా మన దగ్గరే ఉంది. మన వల్లనే సమస్యలు ఏర్పడ్డాయి, వాటి పరిష్కారం కూడా మనమే చూపించాలి. కాబట్టి రెండింటికి మనమే బాధ్యత. కాబట్టి భవిష్యత్తులో మీరు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఆ విధంగా మీరందరూ కూడా మీ యొక్క జీవితాలను తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తూ, అదేవిధంగా ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు సార్ గురించి, సార్ బయోగ్రఫీ గురించి మన డాక్టర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ డాక్టర్ పద్మా మేడం వివరించవలసి ఉంది. Here, Professor P.L. Vishweshwar Rao is multifaceted personality, having been university teacher and an administrator, a researcher, a social activist also. He has a rich and varied 35 years of experience as a professor in 2 central universities and 1 state university, namely the University of Hyderabad, Maulana Azad National Urdu University and Osmania University. Professor Rao was a Fulbright Fellow at Boston University, USA. He was also a member of the Governing Council of the Press Academy of Andhra Pradesh. He was associated with the Indira Gandhi National Open University and the B.R. Ambedkar Open University. He has 3 master's degrees in linguistics, mass communication and journalism, and sociology. MPhil and PhD from Osmania University. He has guided about 20 MPhil and PhD students. He has edited books on development issues and has written book chapters on media and has contributed books on research papers on national and international journals of mass media and communication. He has been published in international media journals like Media Asia and Combrod and the leading Indian media journal. He had held several prominent positions as university professor and administrator in 3 decades, such as Principal and Dean of Arts and Social Sciences of Osmania University, Director of Education, Multimedia and Research Center, Head of the Journalism and Communication Department of Osmania University, Dean of SN School of Communication at University of Hyderabad,
Director of UGC Academic Staff College of OU, President of Osmania University Teachers Association and Secretary General of Andhra Pradesh Federation of University. PL Vishweshwar Rao sir, Telangana Education Commission member, and a respected Vice Principal sir, Dr. Karnakar sir, and all NSS program officers, Dr. Vain sir, Praveen Kumar sir, and Padma madam, dear students, all of you, once again NSS Day greetings, all of you. So, the volunteers who are involved in this program, I must be congratulated. This is excellent program for youth. దేశానికి సేవ చేయాలి అంటే బార్డర్లో నిలబడి నువ్వు సేవ ఇవ్వాల్సిన అవసరం లేదు. బార్డర్లో నిలబడి సైనికులు సేవ చేస్తుంటారు దేశాన్ని. కానీ ఒక విద్యార్థిగా యాజ్ ఏ స్టూడెంట్గా దేశంలో సమాజంలో ఉన్నటువంటి సాంఘిక రుగ్మతలను, సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను రూపుమాపడానికి ఒక స్టూడెంట్గా, ఒక విద్యార్థిగా, ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా నీకు ఒక అద్భుతమైన అవకాశం ఎన్ఎస్ఎస్ స్కీమ్ ఇస్తుంది. మీరు దేశాన్ని బార్డర్లో నిలబడి రక్షించాల్సిన అవసరం లేదు. సమాజంలో ఉన్నటువంటి చాలా రుగ్మతలు ఉన్నాయి. చాలా మంది పిల్లలు నాకు తెలిసి విలేజెస్ వచ్చి ఉంటారో నాకు తెలియదు. విలేజెస్ లో మీరు వెళ్తే, నేను ఆల్మోస్ట్ పాలెంలో ఉన్నప్పుడు ఒక 6 ఎన్ఎస్ఎస్ క్యాంపులు చేశాను. మేము ఒక 7 days ఎన్ఎస్ఎస్ క్యాంపు ఊర్లలో నిర్వహించేవాళ్ళం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి, అమ్మ మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి, మీరు పచ్చదనం పరిశుభ్రత మెయింటైన్ చేయాలి, మీ పిల్లలను చదివించుకోవాలి, ఇవైతే ఇవి ఊళ్ళలో ఉన్నాయి కదా చేతబడి అని మిగతా కార్యక్రమాలు అవి నమ్మకూడదు, దురాచారాలు నమ్మకూడదు అని మేము చెప్తుంటే వాళ్ళు కొత్త సమస్య లేదు, మాకు ఇలాంటి సమస్య వచ్చేది. అయితే స్టూడెంట్స్ వాళ్ళతో ఎన్కౌంటర్ చేసినప్పుడు మాకు అప్రాబ్లం చూస్తుండేవాళ్ళు. దాన్ని మనము గురించి ఆరోగ్య ప్రపంచంలో మన దేశం యొక్క పాత్ర నిర్మాణం కూడా మీకు అర్థమవుతుంది. అంతవరకు మీకు అర్థం కాదు. దయచేసి ఎన్ఎస్ఎస్ వాళ్ళ ప్రోగ్రామ్ ఆఫీసర్ తెలియదు ఏమనగా పిల్లల్ని స్పెషల్ క్యాంపులో ఇన్వాల్వ్ చేయండి, సమాజంతో ఇన్వాల్వ్ చేయండి, సమాజంలో ఉన్నటువంటి సమస్యలను కనుక్కోవడంలో ఇన్వాల్వ్ చేయండి. అప్పుడే వీళ్ళు ఒక ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు. మీరందరూ కూడా దేశానికి ఒక సైనికుడిగా కాకుండా ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా సేవ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఇచ్చేసి very fortunate to have a very esteemed personality who studied and who understood the status of Telangana. We are very happy as the Telangana government included such a great personality to revise, to reform Telangana education system. We humbly welcome to this public funded education, sir. Most of our students, they come for higher education from very low downtrodden sections. So please, all of you, listen, sir, very carefully and learn the very important aspects that are related, that link education with life. I hope